హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మనల్ని సెలెక్ట్ చేస్తారు. మనకి మంత్లీ 1 lakh పైన శాలరీ వచ్చే జాబ్స్ అనమాట ఇవి. సో ఇదంతా విద్యుత్ శాఖలోని జాబ్స్. సో మనకి December 23 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈలోపే మనం అప్లై చేసుకోవాలి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మిస్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆ తర్వాత మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 28/11/2025 ఓపెన్ అయిందనమాట. సో మనకి 23rd December లాస్ట్ డేట్. ఇంకా మనకు ఒక 15 days వరకు అయితే టైం అయితే ఉన్నది. సో ఈలోపే అందరూ అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, dvc.gov.in అనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిషన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ జాబ్లో సెలెక్ట్ అయితే మనకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే, మనకి 56,000 to 1,77,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ 10లో పే చేస్తారు. సో ఇందులో మనకి బేసిక్ పేతో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, సిడిఏ, మెడికల్ రీఎంబర్స్మెంట్, తర్వాత ట్రావెల్ అలవెన్సెస్, ఎన్పిఎస్ కాన్వే అలవెన్స్, ఇంకా లీవ్ ఎన్హాన్స్మెంట్, హెచ్ఆర్ఏ, ఇలా అన్ని బెనిఫిట్స్తో కలిపి మనకి ₹1,00,000 పైగా స్టార్టింగ్లోనే శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏజ్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం 29 years లోపు ఉండే వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. గేట్ 2025లో వ్యాలిడ్ మార్క్స్ అనేవి మనకి రావాలి. సో అలా ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹300 ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదు. సో మనకి ఈ పోస్టుల విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అనమాట. సో స్టార్టింగ్లో 1 year పాటు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్ని పర్మనెంట్ చేస్తారు. సో మనకి ఇంజనీరింగ్లో మెకానికల్ కానీ, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, థర్మల్, మెకానికల్, ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఒకటి ఉంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ మనకి సివిల్ కూడా ఉన్నదనమాట. సో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇది రిలీజ్ అయింది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుండి రిలీజ్ అయింది అనమాట ఈ నోటిఫికేషను. సో డివిసి టవర్, VIP రోడ్, కోల్కతా నుండి అనమాట ఇది. సో మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా చూడొచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు, తర్వాత ఎలా వర్క్ ఉంటుంది అనేది మొత్తం దీనికి సంబంధించి మనకి క్లియర్ పిక్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ మైల్స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో మీకు గనక మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపిస్తే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.